ఏయ్, ఎవతివే నువ్వు? నన్ను కొడుతున్నావు? నిన్ను కొట్టడం కాదే, నరికి పోగులు పెడతాను. అసలు నీకేం పాపం చేసినదని మా గవర్నమెంట్ సంపాలని చూసావే? నిన్ను బతకనివనే. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అసలు నువ్వెవరే నన్ను కొట్టడానికి? నిన్ను వదల్లే. చచ్చిపోతామ్మా. చెప్పవే, ఎందుకు సంపాలని చూసావు? కావాలని చూసావా? ఎవరైనా నీతో చేయించారా? చెప్పవే, చెప్పు, నిజం చెప్పు. అసలు ఎందుకు సంపాలని చూసావు? లేకపోతే నా చేతిలో సస్తా. చెప్పు. వదలు. నిన్ను చంపకుండా వదలనే. మా గౌరమ్మ జోలికే వెళ్తావా? వద్దమ్మా, వద్దు. నా మాట వినమ్మా తల్లి. ఇది మన ఇల్లు కాదే, జైలమ్మా. జైలమ్మ చూస్తే నిన్ను కూడా ఇదే జైల్లో పెడతారమ్మా. ఇదంతా మనకు అవసరమా చెప్పు? వదిలే, నా మాట వినమ్మా. నన్ను వదలు. ఇక పిచ్చా చెప్పుడు నీకు కాదు, అనవసరంగా జైల్లో కూర్చుంటావు నువ్వు కూడా. వద్దమ్మా, నా మాట వినమ్మా. రామ్మా. వదిలేమ్మా, నా మాట విను. నా పెట్టినా వద్దు. తప్పించుకున్నానని సంబరపడమక్క. నిన్ను చంపే తీరుతాను. రామ్మా, మనం వెళ్ళిపోదాం. రామ్మా. ఇదేవతో సామాన్యురాలా లేదు. వామ్మో, కాసేపు ఉంటే దాని చేతిలో నిజంగానే చచ్చుండేదాన్ని. ఇది నా చేతిలోకి ఎలా వచ్చింది? ఇది దాందే అయ్యుంటుంది. అమ్మా, ఈ రోజు ఆ గంగ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. దానంత చూడొచ్చు అనుకున్నాను, కానీ కుదరలేదు. ఛా, ఒసే గంగ, నువ్వెక్కడున్నా నేను నిన్ను వదలనే. రాగంగా రా. నువ్వు అనవసరంగా తీసుకొచ్చినావు. లేదంటే దాన్ని సంపైనా సరే, గౌరమ్మని సంపనికి ఎవరు చూస్తున్నారో తెలుసుకునేదాన్ని. దాని పేరు తెలుసుకుని దాన్ని ముక్కలుగా నరికేదాన్ని. మీ గౌరమ్మని సంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటది? ఆ మంగమ్మకు తప్ప. అదే ఈ పని చేయించుంటుంది. అవునా మామా? ఈసారి నాకు ఆ గంగ కనపడాలి. దాన్నక్కడి చంపేస్తాను. ఇప్పుడే వెళ్ళి దానంతా సుత్తాను. నువ్వు వెళ్తే ప్రమాదం అమ్మా. నన్ను వదులు మామ. మా గౌరమ్మని సంపించాలని సుత్తదా? ఇవాళ దాన్ని ఇడిచిపెట్టను. ఈ ఆవేశమే వద్దన్నది. నువ్వు కాసేపు ఊకో అమ్మా. అది ఎంత రాక్షసో నీకు తెలీదా అమ్మా? దానికి అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తుంది. చూస్తా నీ ప్రాణాలు దాని చేతిలో పెట్టమంటావా? వద్దమ్మా. అది కాదన్నా. నువ్వేం మాట్లాడకు. నువ్వేమన్నా మాట్లాడితే నా మీద ఒట్టే. మామా, నా ఫోను. మామని గుర్తుపడితే ప్రమాదమే. ఇప్పుడు ఎట్టా? ఇది నన్ను గుర్తుపట్టేలోగా నేను ఇండి వెళ్ళిపోవాలి. ఏ ఆగు. నువ్వు గంటవు కదూ? అమ్మో, ఇది నన్ను గుర్తుపట్టినట్టుంది. నాకేం తెలియనట్టు ఉండాలి. నా పేరు నీకేటా తెలుసమ్మా? అసలు ఎవరమ్మా నువ్వు?
నన్నే మర్చిపోయావా గంట? నేను మంగని. అమ్మ మంగ, నువ్వు మా మంగవా? చాలా దినాలైంది కదమ్మా, అందుకే పోల్చుకోలేకపోయాను. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? నీ నక్క వినయాలు తర్వాత, ముందా గంగెక్కడుందో చెప్పు. గంగ గంగ ఎక్కడుందమ్మా? ఏయ్, ఎక్స్ట్రా చేయకు. నువ్విక్కడే ఉన్నావంటే నీతో పాటు ఆ గంగ కూడా వచ్చుండాలి. చెప్పు, గంగ ఎక్కడుందో చెప్పు. గంగా గురించి చెప్పేంత వరకు ఇది నన్ను విడిచిపెట్టదు. ఏదో తెప్పి తప్పించుకోవాలి. అయ్యో మంగమ్మ తల్లి, ఇంకెక్కడ గంగమ్మ? ఆ రోజే మంటల్లో పడి బూడిదైపోయిందమ్మా. ఏదో నా అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాను. గంగమ్మ మాత్రం చచ్చిపోయింది తల్లి, చచ్చిపోయిందమ్మా. డ్రామాలాడుతున్నావా? గంగ బ్రతికే ఉందని, తనని చూడ్డానికి వస్తుందని మీ గౌరీ నాతో చెప్పింది. అమ్మ చెప్పిందా? చెప్పు, ఎక్కడ గంగ? చెప్తావా నా చేతులు చేస్తావా? ఏంటమ్మా నువ్వు అనేది? గంగ బతికే ఉన్నదా? మా గంగమ్మ బతికే ఉన్నదా? ఎంత శుభవార్త చెప్పావు తల్లి. దేవుడా, నమ్ము ఆలకించావా తండ్రి? నా గంగమ్మ బతికే ఉందా తల్లి? ఇన్ని దినాలు గంగమ్మ మంటల్లో పడి చచ్చిపోయింది అనుకొని కృంగిపోయాను తల్లి. నువ్వు ఈరోజు చెప్పేంత వరకు గంగమ్మ బతికే ఉందని నాకు తెలియదవ్వా. ఈ ముక్క నాతో ఎందుకు చెప్పలేదు మా అక్క? అంతేలే, ఎంతైనా నువ్వు కన్న కూతురు కాబట్టి నీకే చెప్పినది. అమ్మ మంగ, గంగ ఎక్కడుందో నువ్వైనా చెప్పమ్మా, నువ్వైనా చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా. చచ్చే ముందైనా ఒక్కసారి నా గంగని కల్లారా చూసి చచ్చిపోతానమ్మా. పుణ్యం కట్టుకో తల్లి. ఎక్కడుందో చెప్పమ్మా, మా గంగ ఎక్కడుందో చెప్పమ్మా, ఎక్కడుందో చెప్పు తల్లి. ఏయ్, నిజం చెప్పు. నీకు నిజంగా గంగ గురించి తెలీదా? నీ మీద ఒట్టు తల్లి. తన గురించి తెలిస్తే నాతో పాటు తీసుకొచ్చేవాను కదమ్మా. దాని గురించి నిజంగా నాకేం తెలీదమ్మా. ఇప్పుడే వెళ్ళి మా గౌరక్కని కరిగి పడేస్తాను. చూడు, నీకు గంగ గురించి తెలిస్తే నాతో చెప్పు, సరేనా? అట్లాగేనమ్మా. నీకు కూడా గంగ గురించి ఏమని తెలిస్తే నువ్వు కూడా నాకు చెప్పాలి మరి. సరే. మొత్తానికి అనుమానం రాకుండా చూసుకున్నాను నాయన. చూసావమ్మా, అది నీకోసం గోతికా నక్కలా ఎలా కాచు కూర్చుందో. అమ్మా, ఇప్పటి నుండి మనం జాగ్రత్తగా ఉండాలమ్మా. అవును మామ. పద పద వెళ్దాం. అమ్మ వైపు ఇక్కడ ఉంది, పద. అమ్మా, కడుపు నొప్పి, కడుపు నొప్పి. ఏ అరవకు, తీసుకెళ్తున్నాం కదా, త్వరగా తీసుకెళ్ళండి. బయట అంబులెన్స్ ఉంది. మేడం, మేడం, ఆవిడ కడుపు నొప్పి అంటుంది కదా, మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కడుపు నొప్పి వస్తే ఎక్కడికి తీసుకెళ్తారు? హాస్పిటల్కే తీసుకెళ్తారు. అదేంటి, ఇక్కడ ఆసుపత్రి ఉండదా? ఇక్కడెందుకు ఉంటుంది? సిటీలో ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఏ రోగం వచ్చినా అక్కడికి తీసుకెళ్లి చూపించుకుని తీసుకుని వస్తాం. ఒక్కసారికి తగ్గలేదనుకో, తగ్గే వరకు అక్కడే కాపలాగా ఉంటాం. అవునా? అవును. ఏమైందమ్మా, ఎందుకు అలా అడిగావు? ఏం లేదు మామ, రేపు నా పుట్టినరోజు కదా, గౌరమ్మని ఎట్టా బయటికి తీసుకురావాలా, తనతో నా పుట్టినరోజు ఎలా జరుపుకోవాలా అని తెగ బాధపడుతున్నాను. కానీ ఆ దేవుడు నాకు ఈ రూపంలో దారి చూపించినాడు మామ. అర్థమయ్యేలా చెప్పు తల్లి. చెప్తా.
పాటికి గౌరీ గంగ ఫోటో తీసే ఉంటుంది. ఇంకాసేపట్లో నా గంగ ఎలా ఉంటుందో చూడబోతున్నాను. భగవంతుడా, నా మనవరాలు ఎక్కడున్నా నా దగ్గరకు వచ్చేలా చూడు తండ్రి. అమ్మా, నీకేం కాలేదు కదా? ఎలా ఉన్నావమ్మా? దెబ్బలు ఎక్కువగా తగిలాయా? నీతో గొడవ పెట్టుకుంది నాకు బయట కనిపించినదమ్మా. దాన్ని వదలలేదమ్మా. నీ మీద సేసేసుకున్నందుకు దాని కాళ్ళు చేతులు ఇరిసేసేదన్నమ్మా. నీ జోలికి రావద్దని వస్తే దాన్ని సంపేస్తానని చెప్పాను. ఇంక నీకేం భయం లేదమ్మా. నేనిట్ట మనశాంతిగా ఉండడం నీకు ఇట్టలేదా? అదేందమ్మా అట్ట అన్నావు? లేకపోతే సూడ్నికొచ్చిందానివి చూసిపో, అంతేగాని దాంతో మళ్ళా ఎందుకే గొడవ? అది మళ్ళా నన్నేమైనా సేతే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు చెప్పు? అదేందమ్మా, రేపు నా పుట్టినరోజు కదా, నీకు తీపి తినిపిద్దాం అనుకున్నాను. అందుకే నీకు ఇట్టమైన పాయసం పరిమాణం చేసి తీసుకొస్తానమ్మా. చూడు, నీ గొంతమ్మ కోరికలు తీర్చడానికి నేనే ఇంట్లో లేను, జైల్లో ఉన్నా. నన్ను ఇసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అట్ట కోపడకమ్మా. రేపు నా పుట్టినరోజుకి నువ్వు నాతో ఉండడానికి నేను ఒక ఉపాయం ఆలోచించానమ్మా. ఉపాయమా? అవునమ్మా, ఏందది? చెప్తాను. అట్ట సెత్తే రేపు నేను నీతో కలిసి సంతోషంగా నా పుట్టినరోజు జరుపుకోవచ్చు. సర్లే, చూద్దాంలే ఎల్లు. అమ్మా, ఈసారి మంగమ్మ వస్తే నా గురించి తనకేమీ చెప్పొద్దు. ఎట్టా కనిపిస్తున్నానే నేను నీకు? హా? వచ్చిపోయే వాళ్ళకి నీ గురించి చెప్పడానికి నాకేం పని పట్లేదనుకున్నావా? చెప్పినావు కదా, ఇక ఎల్లు. రామా వెళ్దాం. వద్దామమ్మా. ఎల్లు. రా. రేపు నా పుట్టినరోజుకి నువ్వు నాతో ఉండడానికి నేను ఒక ఉపాయం ఆలోచించానమ్మా. ఉపాయమా? అవునమ్మా, ఏందది? చెప్తాను. అమ్మో, అమ్మమ్మ వచ్చింది. నన్ను చూసిందంటే గంగ కోసం నేను గౌరీని మీట్ అవుతున్నాను అనుకుంటుంది. నేను కనపడకూడదు. మేడం, మీరు జగదీశ్వర్ గారు కదా? అవునమ్మా. మీరు గౌరీని కలవడానికి వచ్చారా? అవునమ్మా. ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకంటే ఇక మీద మీరు గౌరీని కలవడానికి వీల్లేదు. ఏంటండి మీరు అనేది? నేను 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 ఎందుకు గౌరీని కలవకూడదు? జైల్లో ఉన్న ఖైదీకి సెల్ ఫోన్ ఇవ్వకూడదు, అది చట్టరీత్యా నేరం. కానీ మీరు గౌరీకి సెల్ ఫోన్ ఇచ్చారు, అందుకే ఆ నేరం కింద మిమ్మల్ని శిక్షించవచ్చు.
కానీ మీరు పెద్దవాళ్ళని జమీందారులని తెలిసి మీరు ఇంకోసారి ఇలా రిపీట్ చేయకుండా ఉండడానికి మిమ్మల్ని శిక్షించకుండా వదిలేస్తున్నాను. నేను నేను గౌరికి ఫోన్ ఇవ్వడమేంటి? మీరేదో పొరపాటు పడుతున్నారు. మేడం బుకాయించకండి, మాకన్నీ తెలుసు. సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి, చూపించమంటారా? అయ్యో, అంటే జైలర్ గారు అది నేను కావాలని చేయలేదు. ఇన్ని సంవత్సరాలుగా కనిపించకుండా పోయినా నా మనవరాల్ని చూడాలన్న ఆశతో అలా చేశాను. తప్పైతే క్షమించండి. అంతేకాని ఒక్కసారి గౌరిని కలిసి మాట్లాడివ్వండి. ప్లీజ్ ప్లీజ్ జైలర్ గారు. సారీ మేడం, మీరు చేసింది క్షమించరాని నేరం. ఇప్పుడు మళ్ళీ మీకు పర్మిషన్ ఇవ్వడం కుదరదు. మీరు పెద్దవాళ్ళని మీకు ఒక మాట చెప్పాను. కాదని మొండికేస్తే మేం చెయ్యాల్సింది చెయ్యాల్సి వస్తుంది. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏయ్, నా పర్మిషన్ లేకుండా ఈవిడెప్పటికీ గౌరిని కలవడానికి వీల్లేదు, అర్థమైందా? అలాగే మేడం. ప్లీజ్ మేడం, ఇక మీరు వెళ్ళండి. పీడ విరగడైంది. ఆ గంగ గురించి నాకు తెలియకున్నా పర్వాలేదు, కానీ అమ్మమ్మకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అయ్యో భగవంతుడా, నేనేం పాపం చేశానని ఇలా చేసావు తండ్రి. నా గంగని చూడాలని ఎంతో ఆశతో వచ్చాను. అవేవీ నెరవేరకుండానే వెళ్ళిపోవాల్సి వస్తోంది. ఇప్పుడు గంగ ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవాలి. అది ఎక్కడుందని వెతకాలి. చెప్పు తండ్రి, చెప్పు తండ్రి. అమ్మగారు, నేనమ్మా, గుర్తుపట్టలేదా? మీరు చెప్పిన పని చేయడానికి ఒప్పుకున్నదాన్ని. తెలుసు. ఆ మెడ మీద ఆ ఘాట్లేంటి? ఏం చెప్పమంటారమ్మా, గౌరిని చంపడానికి ట్రై చేశాను కదా, దాని తాలూకా మనుషులు అనుకుంటా. ఎలా వచ్చిందో ఎప్పుడొచ్చిందో తెలీదు. వచ్చి నన్ను గుర్తుపట్టి గౌరిని చంపబోయానన్న కోపంతో నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టిందమ్మా. ఏంటి ఏమన్నావు? గౌరీ తాలూకు మనుషులొచ్చి తనని చంపబోతున్నారన్న కోపంతో నిన్ను కొట్టిందా? అవునమ్మగారు, నా అదృష్టం కొద్దీ దాని నుండి తప్పించుకున్నాను. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో చచ్చుండేదాన్ని. అంతగా కొట్టిందమ్మా. ఎవరది? ఏమోనమ్మా, చూస్తుంటే గౌరికి బాగా కావాల్సిన దానిలా ఉంది. ఇప్పుడెక్కడుంది? ఎక్కడికి వెళ్ళింది? చెప్పు, త్వరగా చెప్పు. సరిగా చూడలేదమ్మా. ఛ! నీకసలు బుద్ధుందా? అదెవరో, దేనికొచ్చిందో, ఎటెళ్ళిందో కనుక్కోవాలిగా. ఛ! సరే, నువ్వు దాన్ని చూసావా? గుర్తుపడతావా? గుర్తుపడతానమ్మా. చెప్పు చెప్పు, అదెలా ఉంది? తొందరగా చెప్పు. అది బాగా తెల్లగా ఉంటుందమ్మా. ఆ లంగవోని వేసుకొని ఉంటుందమ్మా. లంగా ఓనినా? అవునమ్మా.